పాలకోటి గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు సభలో మాట్లాడిన మాటలు 1100 మందిలాగా వాళ్ళు విరుచుకుపడుతున్నారు అని చెప్పి ఏంటి వాళ్ళకి బూస్ట్ ఇచ్చారని కొంతమంది అంటారు. లేదు మనం ఇంకా స్పీడ్గా ఉండాలి, రివర్స్ అటాక్ చేయాలి, దాని ఉద్దేశం అది అని కొంతమంది మాట్లాడతారు. ఏంటి దీని ఆంతర్యం? వర్మ గారు నమస్తే. నమస్తే అండి. మీకు డిబేట్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారాలు. వర్మ గారు, కొంతమందికి కళ్ళు బయర్లు కమ్మితే ఒకళ్ళు ముగ్గురుగా కనిపిస్తారు. అలాగనే వైసీపీ వాళ్ళకు కూడా 11 మంది 1100 మందిగా కనిపిస్తున్నారు. వాళ్ళ బలం 11 అయితే 1100గా ఊహించుకుంటున్నారు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని మేము 11 మందిమే ఉన్నా 1100 మందిగా గుర్తించాడు, 1100 మందితో సమానం అని చెప్పేసి వైసీపీ వాళ్ళ యొక్క సంబరాలు. పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా వైసీపీకి పెద్ద ఉలుకండి. మరి ఎందుకనో కానీ ఆ పవన్ కళ్యాణ్ గారి మాటల మీదే వీళ్ళంతా కూడా ఈ రాజకీయ తరాజులు గీస్తూ ఉంటుంటారు. ఉండే యథార్థం ఏంటంటే నిన్న అసెంబ్లీలో కూడా పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పింది, కూటమి ప్రభుత్వం మరో మూడు పర్యాయాలు అంటే 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలి. అలా అధికారంలో ఉంటేనే ఈ జరిగే అభివృద్ధి కానీ, రాష్ట్రానికి సంబంధించిన శీఘ్రమైన ప్రగతి కానీ, అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి ప్రమాదం వచ్చినా మళ్ళీ ప్రభుత్వం మారినా లేదా వైకుంఠపాలి దశ అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం మనం చూశాము. అతనికి అభివృద్ధి గెట్టదు, విధ్వంసం చేస్తాడు. కాబట్టి ప్రజలు జాగరూకతగా ఉండాలని చెప్పేసి ఒక హెచ్చరికగా, ఒక హితవచనాలుగా అటు ఎమ్మెల్యేలకి రాష్ట్ర ప్రజలకి చెప్పారు. ఇందులో తప్పే ఉంది వర్మ గారు, ఒక ఉప ముఖ్యమంత్రి. కాబట్టి మీకు మాట చెప్తానండి, ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3 మాసాల్లో వీళ్ళ పచ్చని కాపురం విడిపోతుందని శాపనార్థాలు పెట్టిన వాళ్ళు ఎంతోమంది వైసీపీ నాయకులు. వీళ్ళు కలిసి ఉండరు, పవన్ కళ్యాణ్ గారు తిరుగుబాటు చేస్తాడు అని చెప్పేసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లోకేష్ కౌగిలించుకుంటుంటే, కరచాలనం చేసుకుంటుంటే వీళ్ళకి చాలా కడుపుబ్బరంగా ఉంది. లేదా చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికతనే పవన్ కళ్యాణ్ గారు 2 మాటలు ప్రశంసించినా కూడా వీళ్ళకి చాలా కడుపుమంటగా ఉంది. అంటే వీళ్ళ పచ్చని కాపురం ఎప్పుడు కూలిపోతుందా? మీకు ఒక మాట చెప్తా, వెనకటికి ఒక గయ్యాది గంగమ్మ ఉంది. కాపురం కూల్చుకున్న గయ్యాది గంగమ్మ ఇంటి ముందు కూర్చొని మంగమ్మ కాపురం కూడా ఎప్పుడు కూలుతుందని ఆశపడ్డదంట. వీళ్ళ కాపురం ఆల్రెడీ కూల్చుకున్నారు. 2019లో అధికారానికి ఇస్తే 151 సీట్లు ఇస్తే, అమోఘమైన విజయం ఇస్తే, పరిపాలన చేతగాక కుదేలై 11కి వచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా, ఏ తప్పు దొరుకుతుందా అని చెప్పేసానని ఓ గొంతెమ్మ కోరికలతో ఉన్నారు. రెండో మాట కూడా చెప్తున్నాను, లోకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రి అవుతున్నారని మీరన్నట్టుగానే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మీలాంటి విశ్లేషకులందరూ కూడా మాట్లాడుతున్నారు. తప్పే ఉందంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్ళిన లోకేష్ గారు ఆ పార్టీ అధినేతగా, 2వ తరం నాయకుడిగా ముఖ్యమంత్రి అయితే తప్పే ఉంది. ఆయనకు ఆ దక్షత ఉంది, ఆ సమర్థత ఉంది. ఎమ్మెల్యేలనే, పరిపాలననే, అభివృద్ధిని చూడగలిగే కెపాసిటీ ఉంది, క్యాపబిలిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య లోకేష్ పేరే నామస్మరణం చేస్తున్నాడు. లోకేష్ పేరు ఎత్తకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిద్రపోవడంలా. సో అయితే వస్తున్న వార్తలు అయితే కరెక్టే, చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలోకి వెళ్తారు అని, అంతేనా? వెళ్ళొచ్చు సార్, రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. కాదు ఏంటండి, ఉప ప్రధాని అంటున్నారు, రాష్ట్రపతి అంటున్నారు, ఉపరాష్ట్రపతి అంటున్నారు. మీ ఆకాంక్ష ఏంటి ఒకవేళ జరిగితే, వెళితే? కేంద్రంలో బీజేపీ పార్టీ చాలా బలీయంగా ఉందండి. వాళ్ళ నాయకత్వం కూడా చాలా బలీయంగా ఉంది. మీకు మాట చెప్తాను సార్, డేట్ పెట్టుకొని కూడా భారతదేశంలో ఈ నక్సలిజం అంతమొందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకున్న తర్వాత దాదాపుగా దాని టార్గెట్ పూర్తి చేశారండి. ఈరోజు కూడా 130 మంది అమాయకులు, ముఖపచ్చన ఆరని యువకులు మన రేవంత్ రెడ్డి గారి దగ్గర లొంగిపోయారండి. అంటే చాలా బలీయంగా భారతీయ జనతా పార్టీ ఉంది. అది ఉత్తరాంధ్రలో, ఉత్తర భారతదేశంలో కానీ, దక్షిణ భారతదేశంలో కానీ దాని యొక్క స్థితిని నిలగొట్టుకోవడం కోసం ఎంత బలంగా ఉన్నా ఇప్పుడు ఏపీ సపోర్ట్ లేకపోతే ఇబ్బందే కదండి. బీజేపీ ప్రభుత్వం ఉంది కదా సార్, ఇంకా సపోర్ట్ ఏంటి? కూటమి ప్రభుత్వమే కదా, ఆంధ్రాలో కూడా ఉంది. వచ్చిన ఇబ్బంది ఏందంటున్నా. కాబట్టి తిరిగి కేంద్రానికి చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకొని ఏదైనా ఉప ప్రధాని ఇచ్చినా, మీ ఆకాంక్ష ఏంటి చెప్పండి.
మాకేం ఆకాంక్ష ఉంటుంది సార్? అది కాదు కాదు, పార్టీ ఏమి ఇవ్వాలని నిర్ణయం. ఆయనకు ఒకవేళ కేంద్రానికి వెళ్తే ఏమొస్తుంది అనుకుంటున్నారు మీరు? సార్ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఈ దేశానికి చంద్రబాబు నాయుడు గారి సేవలు కూడా అవసరం. ఓకే. దేశంలో చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే రాష్ట్రానికి సుభిక్షంగా మంచి జరుగుతుందే తప్ప, మరింత వేగవంతమైన అభివృద్ధి జరుగుతుందే తప్ప ఓకే. మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. సరే, ఏంటి చాలా మంది ఎమ్మెల్యేలు సీట్ చిరిగిపోతున్నదట, నిజమా? ఏవో ర్యాంకులు అవి ఇచ్చారట, మీరు కొన్ని ఏవో మన కామెంట్స్ చేశారు, అది పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. వర్మ గారు, ఏ పార్టీలో అయినా ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో ఎమ్మెల్యేలు అసంతృప్తివాదులు ఉంటారు. రోడ్డును పడేవాడు ఉంటాడు, గోడ వెనక మాట్లాడే ఉంటాడు. అలాంటి వాళ్ళను కూడా కాస్త మందలించుకోవటం, బుద్ధగించుకోవడం అనేది ఏ పార్టీ అయినా చేసే పని. సీట్లు తిరిగిపోవటాలు ఏముంటుంది? ఏముంటుందండి సీటు తిరిగిపోవటానికి? ఏముంటుంది? అంటే మళ్ళీ ఎవరని టికెట్, పార్టీలో ఉంటారు. మళ్ళీ టికెట్ ఇవ్వరని. అవును, ఇబ్బందికరమైన వాతావరణం చేస్తే ఎవరు సీట్ ఇస్తున్నారు? ఇచ్చిండ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో సీట్లు ఎంతమందికి ఎగ్గొట్టలా, ఎంతమందికి ఇచ్చిండండి? ఆయన మాత్రం మార్చలా. తూర్పులోనేమో పడమరోనేమో దక్షిణం వేయాలి ఆ సీట్లు. ఎంతమందికి ఇది కాదని చెప్పిన ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి సాక్షాత్తు మంగళగిరి ఎమ్మెల్యే, అమరావతి మీద కేసీఆర్ని ఇచ్చిండు ఆయనకి సీటు. అది పార్టీ వాళ్ళ నిర్ణయం అండి, అంతే తప్ప సీటు దించకప్పుడు ఎమ్మెల్యే అనేవాళ్ళు ఏ ఎమ్మెల్యే అయినా ప్రభుత్వం యొక్క నడకకే అనుబంధంగా ఉండాలి. ప్రభుత్వం మీద నిప్పులు కక్కకూడదు, లేదా వైసీపీ కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ మాంసం ముక్కలు అందించకూడదు. ఎందుకంటే అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యే